మెల్లకన్ను అనగా స్క్వింట్. ఈ స్క్వింట్ సర్జరీకి ఎంత టైం పడుతుంది, ఇది డే కేరా లేదా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా అనే దానికోసం ఒక క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి క్యాట్రాక్ట్ ఉంది పేషెంట్కు, కానీ క్యాట్రాక్ట్తో పాటు టెరిజం ఉంది. అయితే డాక్టర్ ఫస్ట్ టెరిజం చేసుకో, తర్వాత క్యాట్రాక్ట్ చేసుకో అని చెప్పారు. ఎందుకు అనేది క్వశ్చన్ నెంబర్ 2. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియోస్ అన్ని చూసి మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ వేశారు. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను 2 తీసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి మెల్లకన్ను అనగా స్క్వింట్. ఈ స్క్వింట్ సర్జరీకి ఎంత టైం పడుతుంది, ఇది డే కేరా లేదా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా అనే దానికోసం ఒక క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి క్యాట్రాక్ట్ ఉంది పేషెంట్కు, కానీ క్యాట్రాక్ట్తో పాటు టెరిజం ఉంది. అయితే డాక్టర్ ఫస్ట్ టెరిజం చేసుకో, తర్వాత క్యాట్రాక్ట్ చేసుకో అని చెప్పారు. ఎందుకు అనేది క్వశ్చన్ నెంబర్ 2. సో ఈ రెండు క్వశ్చన్స్కి ఈరోజు మనము ఆన్సర్స్ తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అయితే మొదటగా స్క్వింట్ కోసం మాట్లాడుకుందాం. ఈ మెల్లకన్ను అనేది ఏంటిదంటే, సో కొందరికి పుట్టుకతో వస్తుంది, కొందరికి బాడీలో చేంజెస్ వల్ల రావడం ఇలా జరుగుతుంది. అయితే ఈ మెల్లకన్ను వచ్చినప్పుడు దీనికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. డే కేర్ ఉంటుంది. డే కేర్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా సర్జరీ చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ డే ఫాలోఅప్ ఉంటుంది, ఫాలోఅప్ రావాల్సి ఉంటుంది. తర్వాత ఈ మెల్లకన్ను చేసిన తర్వాత ప్యాచ్ ఒకటి పెడతారు. సో అది డాక్టర్ చెప్తారు ఏ టైం తీయాలి ఏంటి అనేది. దీనికి కూడా మెడికేషన్ ఉంటుంది, మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే ఫాలోఅప్కి వచ్చినాక డాక్టర్ చూస్తారు ఎలా ఉంది ఏంటి అనేది, చూసి దాని ప్రకారము మీకు ప్రొసీడ్ అవ్వమని చెప్తారు అంతే. కానీ ఈ మన మెల్లకన్ను స్క్వింట్ సర్జరీకి మాత్రం ఎలాంటి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నైట్ ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ డే కేర్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి క్యాట్రాక్ట్ ఉంది, టెరిజం ఉంది. అయితే ముందు టెరిజం ఎందుకు చేసుకోమన్నారు డాక్టర్, క్యాట్రాక్ట్ ఎందుకు తర్వాత చేసుకోమన్నారు అంటే, మీకు క్యాట్రాక్ట్ సర్జరీ కన్నా ముందు కొన్ని స్కాన్స్ చేయవలసి ఉంటుంది కంటికి, ఐబాల్కు. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఐబాల్ సైజ్ ఎంత, సో కార్నియా ఎలా ఉంది, ఈ వాల్యూస్ అన్ని బట్టి మీకు కంటి లోపల ఒక లెన్స్ పెట్టవలసి ఉంటుంది. ఆ ఐబాల్ పవర్ అనేది తెలుసుకోవడానికి స్కాన్స్ చేస్తారు. అయితే మీకు కార్నియా పైన ఈ టెరిజం అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దానిపై వాల్యూస్ అన్నీ కూడా చేంజెస్ వస్తాయి, చాలా డిఫరెంట్గా వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. ఆఫ్టర్ క్యాట్రాక్ట్ తర్వాత సపోజ్ మీరు అలాగే పర్లేదు, నాకు టెరిజం ఉన్నా పర్లేదు అని క్యాట్రాక్ట్ చేయించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఆ టెరిజం చేయించుకున్నప్పుడు మీకు డిఫరెంట్ ఉంటుంది అంతా. అంటే మీకు ఉన్నాయి లేనట్లు, లేని ఉన్నట్లుండి ఆ విజన్, ఆ ఐవల్ పవర్ అనేది కరెక్ట్ ఫిక్స్ అవ్వక సరిగ్గా ఉండదు. అందుకని ముందు టెరిజం చేయించుకుంటే ఏమవుతుందంటే, కార్నియాపై ఆ టెరిజం అనేది తీసేసిన తర్వాత మీకు ఆ కార్నియాపై ఉన్న వాల్యూస్ అనేది ఒక 3 వీక్స్ 1 మంత్ డాక్టర్ చెప్తారు డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలి అని. దాని ప్రకారము టెరిజం అయిన తర్వాత మీరు క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకుంటే బాగుంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. కార్నియాపై టెరిజం ఉన్నప్పుడు వాల్యూస్ అనేది సరిగ్గా రావు. అందుకనే డాక్టర్ మీకు ఫస్ట్ టెరిజం చేయించుకోండి, తర్వాత క్యాట్రాక్ట్ చేయించుకోమని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో క్వశ్చన్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.